ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మామిడి తోరణాలతో ప్రభుత్వ పాఠశాలను అలంకరించి విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. పాఠశాలలు ముందుగానే శుభ్రపరిచి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని, వారం రోజుల్లో యూనిఫామ్లు పంపిణీ చేస్తామని ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు తెలిపారు. గత సంవత్సరం ఎస్ఎస్సీ ఫలితాల్లో మంచి ప్రదర్శన సాధించారన్నారు. స్కాలర్షిప్లలో కూడా సత్తుపల్లి ముందంజలో ఉందని చెప్పారు. ఈ సంవత్సరం కూడా అన్ని రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎంఈఓ సత్తుపల్లి ఈరోజు పాఠశాల పునఃప్రారంభం అవటం జరిగింది. సత్తుపల్లి మండలంలో 41 ప్రైమరీ స్కూల్స్, 9 యూపీఎస్లు, 10 హై స్కూల్స్ మంచి అంగరంగ వైభవంగా మంచి పండగ వాతావరణంలో ఈరోజు పునఃప్రారంభించుకోవటం అనేది జరిగింది. గౌరవ సర్పంచులందరూ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలని చక్కగా పరిశుభ్రంగా ఉంచే విధంగా వారి యొక్క సిబ్బందితో చేయించడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కౌన్సిలర్స్, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే కమిషనర్ అందరూ కూడా పాఠశాలను పరిశుభ్రంగా చేయటం అనేది జరిగింది. మరి ఇదే రోజున పిల్లలందరికీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా పంపిణీ చేస్తున్నాం. అతి కొద్ది రోజుల్లో మరి యూనిఫాము డిజైన్ మార్చి మంచి క్వాలిటీగా తీసుకురావటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కొద్ది రోజులు, ఒక వారం 10 రోజుల్లో యూనిఫామ్ కూడా అందటం జరుగుతుంది. అంతేకాకుండా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం కిట్స్ కూడా అందిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ కిట్స్ కూడా పిల్లలందరికీ కూడా ఇస్తాం. సత్తుపల్లి మండలంలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉంది. గత సంవత్సరం ఖమ్మం జిల్లాలోనే మంచి రిజల్ట్స్ని ఈ మండలం సాధించడం అనేది జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య గారు చక్కగా విద్యను ప్రోత్సహిస్తూ, హాస్టల్స్ని పరిశీలిస్తూ, పాఠశాలను పరిశీలిస్తూ, ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్యను వెంటనే పరిష్కరించుకుంటూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు వారికి విద్యాశాఖ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా ఉన్నతాధికారులు కలెక్టర్ గారు, ఏసీఎల్బీ మేడం శ్రీజ గారు, అదేవిధంగా డిఈఓ గారు అందరూ శక్తివంచన లేకుండా ఈ పాఠశాలల యొక్క అభివృద్ధికి తోడ్పడటం అనేది జరుగుతూ ఉంది. వీరిని అందరినీ మార్గదర్శకంగా తీసుకొని సత్తుపల్లి మండలం ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఎన్ఎంఎంఎస్లో కానీ, ఎస్ఎస్సి రిజల్ట్స్లో కానీ ముందు వరుసలో నిలుపుతామని మీకు వాగ్దానం చేస్తూ, గత సంవత్సరం నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్స్లో ఖమ్మం జిల్లాలో అత్యధిక సీట్లు పొందినటువంటి జెడ్పీహెచ్ఎస్ కాకర్లపల్లి ఇక్కడే ఉంది. అదేవిధంగా మళ్ళీ ద్వితీయ స్థానం పొందినటువంటి గర్ల్స్ హై స్కూల్ కూడా సత్తుపల్లి మండలంలో ఉండటం అనేది ఎంతో గర్వకారణం. ఈ సంవత్సరం కూడా నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్స్ అలాగే ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఖమ్మం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుపుతామని మరొకసారి మీకు వాగ్దానం చేయిస్తున్నాను.